నరేంద్ర మోడీ ఎంత డీప్‌గా అబ్జర్వ్ చేస్తారు, మహిళా ప్లేయర్‌లతో ఎంత చక్కగా ఇంటరాక్ట్ అయ్యారన్నది ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఆ ట్రోఫీని ఇవాళ ఈ వరల్డ్ కప్ ట్రోఫీ మహిళల ట్రోఫీ గావచ్చు, ఇంతకుముందు మగవాళ్ళ ట్రోఫీ గావచ్చు. సాధారణంగా ఇప్పుడు మనకి ఎవరైనా గోల్డ్ మెడల్ తెచ్చారనగానే అదేది మన చేతికి ఇవ్వగానే అది తీసుకొని ఇట్లా పెట్టుకొని మనం గూడా ఫోటోలు దిగుతాం. వాళ్ళతో కలిసి దిగుతుంటాం. ఈవెన్ కప్పులు తీసుకొచ్చినప్పుడు ఎవరైనా వస్తే అక్కడ గెస్ట్ చేతుల మీదుగా తీసుకొని ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి చేతుల మీద గాని, ప్రధానమంత్రి చేతుల మీద గాని అది పెట్టుకొని మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకుంటుండు. కానీ మోడీ అది ముట్టుకోల. అప్పుడు గాని, ఇప్పుడు గాని. దానికి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వేళ మోడీ టీమ్ ఇచ్చినటువంటిది ఒకటే. వాళ్ళ కష్టార్జితం. వాళ్ళు కష్టపడి సాధించింది. అది ఎత్తే అర్హత, అది పట్టుకునే అర్హత వాళ్ళకే ఉండాలి. మ అది ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి అక్కర్లేదు. ఆ క్రీడాకారుని అభినందించడం ప్రధానమంత్రి బాధ్యత. పిలిచి అభినందించారు. నాడు లంచ్ ఇచ్చారు. ఇవాళ లంచ్ ఇచ్చారు. లేకపోతే డిన్నర్ ఇస్తారు. ఏదో ఒకటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. 2, 3 అవర్స్ కూర్చుంటారు. పూర్తి సమయం కేటాయిస్తారు. వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఓడిన రోజున ప్రోత్సహించారు. గెలిచిన రోజున ప్రోత్సహించారు. అది నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక నైజం. అదే సందర్భంలో కప్పు కొట్టుకొచ్చినప్పుడు ఆ కప్పు పట్టుకునే అదృష్టం, ఆ కప్పు పట్టుకున్నటువంటి తెగువ, తెగింపు, కష్టం వాళ్ళది గాబట్టి, చెమట వాళ్ళది గాబట్టి, వాళ్ళే పట్టుకోవాలి. మనం కాదు అన్నటువంటిది ఆయన భావిస్తారు అన్నటువంటిది ఆయన టీం చెప్తున్న లెక్క.